Good morning, my dear friends. I am Durga Prasad, retired Chief Engineer from APCPDCL. Today we shall discuss about transformers maintenance, especially power transformers. పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే పవర్ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవ్వకుండా ఉంటాయి. ముఖ్యంగా పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి ఎర్తింగ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎర్తింగ్ అంటే కింద మన 33 kV సబ్స్టేషన్లో ఎర్త్ మ్యాట్ ఉంటుంది. అది ఎర్త్ మ్యాట్ 3 ఇంచ్ ఫ్లాట్తో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఎర్త్ మ్యాట్ 75/8 ఇంచెస్ ఫ్లాట్తో ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ న్యూట్రల్ని రెండు ఎర్త్ స్ట్రిప్స్తో, రెండు 75/8 స్ట్రిప్స్తో తీసుకొని ఒక ఎర్త్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేయాలి. ఆ ఎర్త్ ఎలక్ట్రోడ్ మ్యాట్లో కనెక్ట్ అయి ఉండాలి, నెంబర్ 1. తర్వాత బాడీ బోత్ సైడ్స్, ట్రాన్స్ఫార్మర్ బాడీ రెండు వైపులా 3 ఇంచ్ ఫ్లాట్తోనే కనెక్ట్ చేసి ఎర్త్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేయాలి. ఈ ఎలక్ట్రోడ్స్ అన్నీ మ్యాట్లో ఉండాలి, అది ఎర్తింగ్. తర్వాత ఆల్ స్ట్రక్చర్స్ 50/6 ఫ్లాట్తో కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆల్ స్ట్రక్చర్స్, బ్రేకర్ ప్యానల్, ఆల్ ప్యానల్స్, సిటీ, పీటీ, స్టేషన్ ట్రాన్స్ఫార్మర్, ఇవన్నీ దానికి దగ్గరలో ఉన్న ఎలక్ట్రోడ్స్ కలిపి ఇవన్నీ మ్యాట్లో ఉండేటట్టు చూడాలి, అది ఎర్తింగ్. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్లో 50% సుమారుగా ఎర్తింగ్ ప్రాబ్లం వల్లనే పోతుంటాయి. కనుక ఎర్తింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎర్త్ రెసిస్టెన్స్ ఎవ్రీ ఇయర్ చెక్ చేస్తుండాలి. కోర్స్ అది టీఆర్ఈ వాళ్ళు చూస్తుంటారు, సో అది వాళ్ళ చేత చేయించాలి. 33 kV సబ్స్టేషన్లో ఎర్త్ రెసిస్టెన్స్ 2 ohms కంటే లోపు ఉండాలి. ఎప్పుడు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సపోజ్ మెజర్ చేసినప్పుడు చాలా ఎక్కువ ఉందనుకోండి, అంటే 5, 6, 10 ohms దాకా ఉందనుకోండి, అప్పుడు చాలా వేస్ ఉన్నాయి ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గించడానికి. ముఖ్యంగా ఎర్త్ రెసిస్టెన్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు కౌంటర్ పాయిజ్ ఎర్తింగ్ అనేది ఉంది. కౌంటర్ పాయిజ్ ఎర్తింగ్ చేస్తే ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. కౌంటర్ పాయిజ్ ఎర్తింగ్ అంటే ఏంటంటే సబ్స్టేషన్ ఏరియాకి దగ్గరలో ఒక 100 మీటర్లు అవ్వచ్చు, 200 మీటర్స్ అవ్వచ్చు, ఆ దగ్గరలో ఎక్కడో ఒక చోట మంచి బ్లాక్ కాటన్ సాయిల్ ఖచ్చితంగా దొరుకుతుంది. అక్కడ ఒక 20 feet కానీ 25 feet కానీ తవ్వి అక్కడ రైల్ పోల్ కానీ ఆర్ఎస్ జాయిస్ట్ కానీ పెట్టి అందులో ఎర్తింగ్ మెటీరియల్ వేసి ఒక 2 ఇంచ్ ఫ్లాట్ తీసుకొని ఆ పోల్ కనెక్ట్ చేసేసి 1 foot బిలో ది గ్రౌండ్ రన్ చేసుకొని ఆ 2 ఇంచ్ ఫ్లాట్ని మన మ్యాట్కి కలిపితే కూడా ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దట్ ఈస్ కాల్డ్ కౌంటర్ పాయిజ్ ఎర్తింగ్. తర్వాత ఎవ్రీ ఇయర్ ఎర్త్ రెసిస్టెన్స్ మెజర్ చేస్తున్నప్పుడు కొద్దిగా పెరుగుతోంది అంటే, ఎక్కువ పెరుగుతోంది అంటే, అప్పుడు సుమారుగా there are 4 ways to reduce your earth resistance. నెంబర్ 1, ఎర్త్ ఎలక్ట్రోడ్ నార్మల్గా మనం 9 feet ఎర్త్ ఎలక్ట్రోడ్ పెడుతున్నాం. సో లెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రోడ్ని పెంచాలి. అంటే 12 అడుగులు కానీ 15 అడుగులు కానీ ఉన్న ఎర్త్ ఎలక్ట్రోడ్ని మారిస్తే ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. రెండో పద్ధతి ఏంటంటే డయామీటర్ 3 inches 4 inches మనం జనరల్గా వాడుతుంటాం. దాన్ని 5 inch ఎలక్ట్రోడ్తో రీప్లేస్ చేయాలి. అంటే ఎర్త్ పైప్ డయామీటర్ 5 inches డయామీటర్ చేస్తే కూడా ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. మూడో పద్ధతి ఏంటంటే సపోజ్ సబ్స్టేషన్లో ఒక 20 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయనుకోండి, మ్యాట్లో అన్ని 20 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 22 కానీ 24 కానీ చేసి అవన్నీ మళ్ళీ మ్యాట్కి కలిపితే, అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ని పెంచడం, అలా పెంచడం వల్ల కూడా ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. తర్వాత నాలుగో పద్ధతి ఏంటంటే కొన్ని కెమికల్స్ వాడడం. ఆ రాడ్కి కొన్ని కెమికల్స్ వాడడం. సోడియం క్లోరైడ్ ఉంది, కాపర్ సల్ఫేట్ ఉంది, మెగ్నీషియం సల్ఫేట్ ఉంది, సోడియం కార్బోనేట్ ఉంది. ఇవి వాడడం వలన ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అన్నిట్లకంటే ఎక్కువ అడ్వాంటేజ్ వచ్చేది లెంగ్త్ పెంచడం వలన. కనుక సాధ్యమైనంత వరకు
లెంగ్త్ ఎక్కువ ఉన్న ఎలక్ట్రోడ్ని మారిస్తే ఎర్త్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ విధంగా ఎర్త్ రెసిస్టెన్స్ 2 లోపే ఉండేటట్టు, కొన్ని సబ్స్టేషన్లో 1 లోపు కూడా ఉన్నాయి కనుక 2 దాటకుండా 2 లోపులే ఉండేటట్టు చూసుకుంటే ఎర్త్ రెసిస్టెన్స్ బాగున్నట్టు. ప్రతి సంవత్సరం ఎర్త్ రెసిస్టెన్స్ మెజర్ చేస్తుండాలి. తరువాత ట్రాన్స్ఫార్మర్కి ఆయిల్ చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆయిల్ అనేది లీక్స్ లేకుండా, అంటే ఆయిల్ లీక్ అవుతుంది అంటే అందులో ఉండే క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ తగ్గిపోతున్నట్టు, కనుక ఆయిల్ తగ్గకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆయిల్ లీక్స్ అయితే ఈ ఆయిల్ లీక్స్ 2 కారణాల వల్ల అవ్వచ్చు. ఒకటి, ట్యాంక్ టాప్ కవర్ బోల్ట్స్ లూజ్ అయి ఉండొచ్చు, అప్పుడు ఆల్ బోల్ట్స్ టైట్ చేస్తే కూడా లీక్ అరెస్ట్ అవ్వచ్చు. లేదా గ్యాస్కెట్స్ పోయి ఉండొచ్చు. ఒకవేళ గ్యాస్కెట్సే పోయి ఉంటే కొత్త గ్యాస్కెట్స్ వేసి ఆల్ బోల్ట్స్ టైట్ చేస్తే లీక్ అరెస్ట్ అవుతుంది. సో లీక్ లేకుండా ఈ విధంగా చేసిన తర్వాత ఆయిల్ తగ్గింది కాబట్టి కన్జర్వేటర్లో మళ్ళీ కొంత ఆయిల్ పొయ్యాలి. కన్జర్వేటర్ అది వాల్వ్ ఓపెన్ చేసి అందులో ఆయిల్ పోసేటప్పుడు క్లౌడీ అట్మాస్ఫియర్లో ఓపెన్ చేయకూడదు. ఎందుకంటే క్లౌడీ అట్మాస్ఫియర్లో మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్లో మాయిశ్చర్ ఎంటర్ అవ్వనే కూడదు. కనుక బాగా డ్రైగా ఉన్నప్పుడు, అంటే ఎండ బాగా ఎక్కువ ఉన్నప్పుడే ఆయిల్ టాప్ అనేది చెయ్యాలి ట్రాన్స్ఫార్మర్కి. సో అలాగా ఆయిల్ టాప్అప్ చేసి కన్జర్వేటర్కి హాఫ్ కంటే ఎక్కువ ఉండకుండా చేయాలి. ఎందుకంటే లోడ్ పెరిగినప్పుడు ఆయిల్ ఎక్స్పాండ్ అయి పైకి కొంచెం లెవెల్ పెరుగుతుంది, లోడ్ తగ్గినప్పుడు కొంచెం తగ్గుతుంది. కనుక అక్కడ క్వశ్చనింగ్ ఎఫెక్ట్ ఉండాలి కాబట్టి